బృహస్పతి వృషభరాశి ప్రవేశం వల్ల విపరీత రాజయోగం ఏర్పడింది. ఇది 12 రాశులపై భారీ ప్రభావం చూపుతుంది. అయితే రాజయోగంలో కొన్ని రాశులు నివసించబోతున్నాయి. ఇది ఏ రాశులదో ఇక్కడ చూద్దాం. గురు భగవాన్ నవగ్రహాలలో మంగళకరమైన వ్యక్తి. అతను సంపద, శ్రేయస్సు, సంతానం, వివాహ అదృష్టం మొదలైన వాటికి కారకుడు. గురు భగవాన్ సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు. అతని మార్పు అన్ని రాశివారిపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. బృహస్పతి ఒక రాశి నుండి మరో రాశికి మారడానికి ఒక సంవత్సరం పడుతుంది. మే 1న బృహస్పతి మేష రాశి నుండి వృషభ రాశికి ప్రవేశించాడు. బృహస్పతి వృషభరాశి ప్రవేశం వల్ల విపరీత రాజయోగం ఏర్పడింది. ఇది 12 రాశులపై భారీ ప్రభావం చూపుతుంది. అయితే రాజయోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అవి దేనికో చూద్దాం. తులారాశి. బృహస్పతి మీ రాశిచక్రంలోని 8వ ఇంట్లో సంచరిస్తున్నారు. ఈ విధంగా అనుకోని సమయంలో మీకు నైతిక లాభాలు కలుగుతాయి. బృహస్పతి సహాయంతో మీరు విలాసవంతమైన జీవితం గడుపుతారు. మీరు పనిచేసే చోట ప్రమోషన్, జీతం పెరుగుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ధనుస్సు రాశి. గురుగ్రహం మీ రాశిచక్రంలోని 6వ ఇంట్లో సంచరిస్తోంది. దీనివల్ల మీకు ఏడాది పొడవునా అనుకోని ధన ప్రవాహం వస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. చిరకాల స్వప్నాలు నెరవేరుతాయి. అన్ని విషయాల్లో పురోగతి సాధిస్తారు. కర్కాటకం. గురుగ్రహం మీ రాశిచక్రంలోని 11వ ఇంట్లో సంచరిస్తోంది. దీనివల్ల మీకు ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.